ఈరోజు ఆండాళ్ తల్లి యొక్క పుట్టినరోజు పండుగ. కలియుగం ఆరంభం అయిన 93వ సంవత్సరంలో గోదాదేవి అవతరించింది అని మనకి చరిత్ర చెప్తోంది. నళ అనే పేరు కలిగినటువంటి సంవత్సరంలో గోదాదేవి అవతరించిందట. ఆ తల్లి సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా, అంటే దక్షిణాయనం ఆరంభం కాగానే అన్నమాట, వచ్చేటటువంటి శ్రావణ మాసంలో తదియ దినాన అవతరించింది అని పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఆ తల్లి ఈ లోకంలో ప్రకటితమైనట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. ఇది 5112వ సంవత్సరం. అంటే ఇప్పటిదాకా ఆ తల్లి యొక్క 5019 సంవత్సరాలు సుమారుగా మనం జరుపుకున్నాం అన్నమాట. ఇప్పుడు 5019వ పుట్టినరోజు పండుగ మనం గోదాదేవికి చేసుకుంటున్నాం అనేది మన యొక్క అదృష్ట విశేషం. గోదాదేవి ఈ లోకంలో మనందరినీ తరింపచేసే ఉద్దేశ్యంతో భగవంతుడికి ఉండేటటువంటి లోటు తీర్చడం కోసం అవతరించినటువంటి ఒక ఉపకారకురాలు. భట్టర్ మహానుభావులు అందించినటువంటి ధ్యాన శ్లోకాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం. ఆవిడ చేసినటువంటి మహోపకారం ఎంతటిది అంటే, సాక్షాత్తు పరమాత్మకు కూడా అవసరమైనటువంటి పాఠాన్ని చెప్పి, అంటే ఆయనకు కూడా ఇలా చేస్తే బాగుంటుందయ్యా, వీళ్ళంతా తిరిగి తమకుండేటటువంటి కష్టాలని దూరం చేసుకుని నీ సన్నిధానానికి చేరగలుగుతారు సుమా అని స్వామికి కూడా నేర్పగలిగింది అనంటే ఆవిడ యొక్క జ్ఞానము, ఆవిడకు ఉండేటటువంటి ఔదార్యము ఎంతటిదో మనకి తెలుస్తుంది. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకి కూడా భగవంతుడు పాఠాలు చెప్పాడు, వేదాలు ఉపదేశం చేశాడంటే భగవంతుడు చాలా గొప్పవాడని కదండి అర్థం. కానీ ఎంత గొప్ప వాళ్ళకైనా తన వాళ్ళని బాగు చేసుకోవాల్సి వచ్చేటప్పటికి కొంచెం అంత చొరవ ఉండదండి. బయట వాళ్ళ దగ్గర ఎంతెంత కబుర్లు చెప్తాడో, పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, బయట వాళ్ళ దగ్గర ఎన్నెన్నెన్నైనా హితోపదేశాలు చేస్తారు, చాలా గట్టిగా వాళ్ళందరినీ మంచి మార్గంలో పెట్టాలి అనుకునేట్లుగా ఏవో కొన్ని చేస్తాడే. కానీ అదే తన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దగా పనిచేయవండి. అక్కడ ఒక రకమైనటువంటి ఒక బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. ఆ బలహీనతని దాటాలి అని అంటే, ఆ బలహీనతను అతిక్రమించాలి అంటే ఆయనకి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. పరమాత్మ విషయంలో కూడా అంతే. లోకంలో ఉండే సామాన్యుల విషయంలోనే ఇలాంటి ఒక బలహీనత చోటు చేసుకుంటుంది అని అంటే, ఇంత ప్రపంచానంతటినీ తన వాళ్ళు అని అనుకున్న భగవంతుడికి ఉండేటటువంటి ప్రేమని ఇంత అని మనం చెప్పలేము. అలాంటి భగవంతుడికి ఆ ప్రేమతో పాటు ఏర్పడేటటువంటి బలహీనత మనని దండించి మంచి మార్గంలో పెట్టాలి అని అనుకోడు. ప్రేమ చూపిస్తే మనం ఎక్కడ లొంగవాయి, దండిస్తే మరీ దూరం అయిపోతాం. రెండు రకాలుగాను మనని నష్టపోవడమే అవుతుంది భగవంతుడికి. ఎవరైనా తన గురించి చెప్పగలిగే, ఎవరైనా తన మార్గంలో నడపగలిగే వ్యక్తులుంటే అది భగవంతుడికి సుఖం. గోదాదేవి ఆ బాధ్యత తను తీసుకోవడమే కాకుండా తన తర్వాత ఆ బాధ్యతని నెరవేర్చే ఒక పరంపరని కూడా తయారు చేసి అందించింది. భగవద్ రామానుజ పరంపరని తయారు చేసి గోదాదేవి ఈ లోకానికి అందించి భగవంతుడికి గొప్ప ఉపకారం చేసింది. మనకి ఉపకారం ఏముందండి, మనకి ఎప్పుడు ఈ లోకంలో పడి ఏడవడం అలవాటైనాయి.
మనం ఇక్కడున్నా మనకొకటే, అక్కడున్నా ఒకటే. మనం ఎంత బుద్ధిమంతులు అంటే నోట్లో ఆముదం పోసినా తేనె పోసినా ఒకే రకంగా స్పందించే రకం మనం. అంటే చాలా అదేదో జంతువుల్లో ఒక పెద్ద జంతువు ఉంటుందిటండి, రినోసెరాసెస్ అని. దానికి ఏమీ తెలియదండి, దానికి పైన ఏం చేసినా దాన్ని నిప్పుతో కొట్టిగా దానికి ఏమి తెలియదండి. దాని ఒళ్ళు అంత సుకుమారంగా ఉంటుందన్నమాట. మనం కూడా అదే జాతి, దేనికి కూడా చెదరనేటువంటి రకం మనం. మరి మనకేదో పెద్ద లాభం కాదండి, కానీ మనలాంటి వ్యక్తులు కూడా పరమాత్మతోటి భగవంతుడితోటి నిత్యము ఆనందం పొందగలిగే యోగ్యత కలవాళ్ళమే అని ఆయన అనుకుంటాడు. మనం అనుకుంటామో అనుకోమో తెలియదు. మనకి ఇదే సుఖంగా ఉంది ఇక్కడ. ఏదో కాస్త రోజు 2 పూట్లో 3 పూట్లో కాస్త 2-3 వేళ్ళు లోపలికి పెడితే మనకి అంతకంటే పెద్ద కావాల్సిందేం లేదండి. అలా జరగడానికి కావాల్సిన వనరులు ఏర్పడితే అబ్బో మనకి ఇంకా ఏదో పరమపదం కూడా మన చేతిలోనే ఉంది, అది కూడా మనమే నడిపిస్తున్నాం అనుకునే రకం మనం. ఒక మురికి గుంటలో దొర్లుతూ ఇంతకంటే పెద్దదే ఉంది అని అనుకునే ఒక గేదెల్లాగా ఈ ప్రపంచంలో పడి సంపాదించింది అనుభవించేది, ఇంకా సంపాదించాలనుకున్నది అనుభవించాలనుకున్న వాటిని తలుచుకుంటూ జీవితాలు ఇక్కడతోటి ధన్యత అందించుకోవాలనే ప్రవృత్తి మనది. కానీ మనం సహజంగా ఎంతటి వాళ్ళం అనేది తెలిసింది ఆయనకి. తన సంతానం మన అందరం అని భావించేవాడు ఆయన. తనతో ఉండే మిగతా సంతానం ఎంత ఆనందాన్ని ఎంత అనుభవాన్ని పొందుతున్నారో అంత వీడు కూడా పొందాల్సి ఉండి కూడా కోల్పోతున్నాడే అని మనల్ని చూసి దుఃఖపడేది ఆయన. కనుక ఎలాగైనా మన బాగు చేయాలనే ప్రయత్నం 1, 2, 3, 4 కొన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇప్పటికి ఎన్నిసార్లు చేశాడో ఆయనకి తెలీదు, మనకి తెలియదు. ఆయన ప్రయత్నంలో ఎప్పుడు లోపం ఉండదు. అందుకో లేక మనం ఇక్కడే ఇంకా దిగజారుతూ ఉంటాం. ఆయన ప్రయత్నం మాత్రం మానని ఒక పట్టువేడని భక్తి విక్రమార్కుల్లాగా ఆయన ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆయన చేసే ప్రయత్నానికి ఒక సార్థకత కలిగించి మనకి కనీసం ఆయన ఒకడు ఉన్నాడని తెలియజేసి ఆయన ప్రేమ ఇలా ఉంటుందని చెప్పగలిగిన మహనీయురాలు మన గోదాదేవి. ఆవిడ ఏం చెబితే మనం కరుగుతామో ఆవిడకి తెలుసునండి. ఏయ్ కూర్చో, లే, చెయ్యి అంటే మనం చెయ్యము తెలుసునండి ఆవిడ. ఆయన మనం ఉసుకో అంటే ఉసుకో అనే రకం. ఆయన మనని దండిస్తాను, ఇలా చేస్తాను, నువ్వు ఇలా చెయ్యాలి, పోయా నేను చేయను అంటాను. అలా చెప్పకూడదండి. అమ్మ మనకి ఇది చెయ్యి అందండి, నాన్న పని చేద్దాంరా అంటే వాడు వెంటనే చేయడానికి సిద్ధపడతాడు. తనతో కలుపుకుని వాడిని అనునయిస్తే మాట వింటాడు తప్ప నిర్బంధిస్తే పని చేసే రకం కాదు మొండి పిల్లలు. మనం అలాంటి వాళ్ళం. అది ఎలా చెప్పాలి తెలిసింది మన గోదాదేవి. అందుకే ఆవిడ ఇలా చెయ్యి అనలే, ఇలా చెయ్యాలి మీరందరూ అని నిర్బంధించలే. నేను ఇలా చేస్తా, మనం అందరం కలిసి ఇలా చేద్దాం. నెయ్యున్నోం పాలున్నోం நாக்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாముడియోం చెయ్యాదన చెయ్యోం. ఏవేవైతే మనం చెయ్యాలో అవన్నీ ఇలా చేద్దామర్రా, ఇలా చేస్తాం మనం అందరం కార్యక్రమానికి. అవునా ఈ పని చేద్దామా అంటే చేద్దాం అనుబుద్ధి అవుతుందండి. చేస్తారా చేయరా, ఎందుకు చేయాలి అనుబుద్ధి అవుతుంది. ద రెస్పాన్స్ ఇమ్మీడియట్గా అలా ఉంటుంది అన్నమాట అండి. భగవంతుడికి అంత జబర్దస్తిగా చెప్పడమే అలవాటండి. అంటే ఆయన లక్షణం అది కనుక. కానీ అలాగే మనం మారము అనే విషయం పాపం ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా గ్రహించలేదు. అది గ్రహింప చేయడం కోసం వచ్చింది మన ఆండాళ్ళు తల్లి.
అందుకే మనని తనతో పాటు చేర్చుకుని మనని కూడా తనకి మిత్రుల్లాగా స్నేహితుల్లాగా భావించి ఎమర్రా రెండర్రా మనందరం హాయిగా పాడదాం, నోరున్నదుకు పాడదాం మర్రా, వాయినాలు పాడి మనస్సు మనకందరికీ ఉంది కదర్రా, మంచి ఆలోచనలు చేద్దాం, మనస్సినాలు చిందిద్దాం చాలు. ఇలా చేయగలిగామంటే మొత్తం అన్ని రకాల కష్టాలు మనకి పోతాయర్రా, అన్ని సుఖాలు ఏర్పడతాయి, రండి చూడండి కావాలంటే అని తాను చేసి ఫలితాన్ని తను పొంది ఇలా తప్పకుండా మీరు కూడా పొందుతారు అని నిరూపించినటువంటి అమ్మ మన గోదాదేవి. ఏదో ఫలశ్రుతులు చెప్పేవాళ్ళు బోల్డని ఫలశ్రుతులు చెప్తారండి. ఏదో ఒక్కసారి తలవండి, కోటి జన్మ కృతం పాపం స్మరణ అయిన వినశ్యతి. మీరు కోటి కోటి జన్మల్లో చేసిన పాపాలు క్షణంలో పోతాయి, ఒక్కసారి తలిస్తే చాలు పోతాయి అంటే ఆయన అడిగారు, ఏమంటే ఇప్పటికి మేము ఎంతకాలం చదువుతున్నామండి, ఇంకే పాపాలు మాకు ఇలాగే ఉన్నాయి కదండి అంటే, నువ్వు చేసిన వాళ్ళు ఎన్ని ఉన్నాయి బాబు, 1 కోటి జన్మ కృతం పాపం స్మరణ అయిన వినశ్యతి. 1 కోటి జన్మల్లో చేసింది ఒకసారి స్మరణతో పోతున్నాడే, నువ్వు చేసిన ఎన్ని కోట్లు ఉన్నాయో అసలు. అయ్యా మనం చేసేది ఎటువంటిది ఈ నిజానికి చాలా తక్కువ కదా. ఎలా చేయాలో, ఎలా చేస్తే అన్ని పాపాలని పోయి పిഴയും పుగుదరువానిందనవం తీనిల్ తూసు, మొత్తం అన్ని నిప్పుల్లో వేసినటువంటి దూది పింజల్లాగా తొలగించుకోగలిగే, మళ్ళీ అవి ఎక్కడో స్టాక్ ఉండి వచ్చి మళ్ళీ మా నెత్తిమే పట్టుకునే అవకాశం లేకుండా వాటిని కాల్చి పారవేసేటటువంటి ఉపాయం ఏంటో నేను చెప్తాను రా మీకు అందరికీ, సులభంగా చెప్తాను, హాయిగా పాడదాను రండి చాలంటే, ఇంకేం అక్కర్లేదు. పాట అంటే అందరికీ ఇష్టమే, చిన్న పెద్ద తారతమ్యం ఉండదు, అందరికీ దాంట్లో అభిరుచి ఏర్పడుతుంది కనుక అలాంటి మంచి మంచి పాటలని, ప్రేమ పాటలని, భగవత్ ప్రేమ పాటలని, భగవత్ సౌందర్యాస్వాదన చేయగలిగే పాటలని రండి నేను పాడతా, రండి మనందరం కలిసి పాడదాం అని తనతో మనందరినీ కూడా చేర్చుకుని, ఇలా చేస్తే ఫలితం వస్తుందో రాదో నన్ను చెక్ చేయండి, నాకు వస్తే మీకు అందరికీ వస్తుంది, నాకు రాకపోతే మరేం చెప్పలేం, కమాన్ చూద్దాం అంది గోదాదేవి. వ్రతం చేసింది, అడిగినదేదో తను పొందింది. ఏం కోరుకుంది తాను? గోదాదేవి వ్రతం ఆచరించి, భగవంతుడా నేను అన్ని సేవలు నీకు చెయ్యాలి అని కోరు. ఎక్కడ చెయ్యాలి? ఎక్కడో ఆ పరమపదానికి ఎక్కడికో వెళ్ళి చెయ్యాలి అని కోరుకోలే, నాకు నువ్వు ఎక్కడ కనిపిస్తున్నావో అక్కడ చెయ్యాలి అని కోరుకుంది. ఎక్కడ గోదాదేవి కనిపించాడు స్వామి భగవంతుడు? అర్చామూర్తిలో కనిపించాడు. ఉలగినిల్ తోట్రమాయి నింద సుడర్, ఎక్కడో అక్కడ సేవ చెయ్యాలి అని ఆవిడ కోరుకుంది. అంటే మన కంటికి కనిపించేటటువంటి భగవంతుడి యొక్క అవతారం అర్చావతారం అనే కదా అంటాం మనం. భగవంతుడు పరమపదలోనే ఉంటాడు, పాల సముద్రంలో ఉంటాడు, లేదా మన హృదయాల్లో ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి అవతరిస్తూ ఉంటాడు కూడా. కానీ ఇవేవి మనకు అందవు, పనికిరావు. మనకి పనికొచ్చేది, అందేది, కనిపించేది, అవసరం అనుకున్నప్పుడు ఏం కావాలంటే అది చేయడానికి పనికొచ్చేది కూడా ఎదురుకుండా ఉండేది అర్చామూర్తి ఒక్కటే కదా. ఆ అర్చామూర్తిని తను పొందాలని కోరుకుందండి. ఇది ఆశ్చర్యం. తను ఒక మానవ కన్యకగా ఉండి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి తను విశ్వసించి, నేను నీకే సేవలు చెయ్యాలి, ఉనక్కే నా మాల్చేవోం, నీ సేవ చేయడానికి ఏదేది అడ్డొస్తే అవన్నీ నాలోంచి తీసి పారై మచ్చైన కామంగళ్ మాత్. ఇది గోదాదేవి ప్రార్థన చేసింది. అంటే అర్చామూర్తి దగ్గర సేవలు చేయాలంటే కుదురుతుంటే అండి, ఇప్పుడు పర్మనెంట్గా, టెంపరీగా అంటే చేస్తా ఉంది. పొద్దున కాసేపు వెళ్ళి చేయండి అంటే చేస్తాం, రాత్రి కాసేపు చేయండి అంటే చేస్తాం, ఏదో కొన్ని వారానికి ఒక రోజు చేయండి అంటే ఇంకా పర్వాలేదు, ఇంకా మరీ సుఖం. నెలకో రోజు, ఏడాదికో రోజు, జన్మానికో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో జీవితంలో ఏదో ఒకసారి అంటే ఇంకా మరీ ఆనందం మనకి. పోనీ కొంతమందికి మరీ శ్రద్ధ ఎక్కువైపోయి జీవించినంత వరకు కూడా అబ్బా పగలు రాత్రి మొత్తం అంతా చేస్తూనే ఉండాలంటే కానీ జీవించి ఉన్నంత వరకే. కానీ యావత్ ఆత్మభావి, ఆత్మ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా భగవంతుడితోటే ఉండి అన్ని రకాల సేవలు చేయాలంటే ఎక్కడ సాధ్యం అండి? అది కుదురుతుంది అలాగా? అర్చామూర్తి దగ్గర అందులోని ఇక్కడ ఉంటూ ఎన్నో రకాలైనటువంటి చుట్టూ అవసరాలు మనకి
ఆకర్షణలు పక్కన పెట్టండి, అవసరాలు ఎన్నో ఉంటూ ఉండగా అలా చేయగలమా? ఏమో అలా చేసే అవకాశం ఇస్తుందా ఈ ప్రకృతి? నాకు తెలియదు. నేను చేస్తా, నేను అది కోరుకుంటున్నా, నేను దానికి తగ్గట్టుగా భగవంతుని ప్రార్థన చేస్తా. ఇదిగో ఈ పాటలు మనకున్నాయి, 30 పాటలు నేను పాడుతున్నా స్వామి దగ్గర. ఇది పాడితే ఆయన మనకు అందించాలి, ఎవరు పాడితే వాళ్ళకల్లా అందించాలి. ఇది ఎవరైనా కానివ్వండి, ఇంగు ఈ పరిసు ఉరైపార్ అంతే. ఇలా పాడితే వాళ్ళందరికీ కూడా అనుగ్రహించాలి. అనుగ్రహిస్తాడేమో చూద్దాం, నాకు ఇస్తే మీకందరికి కూడా ఇవ్వడంలో సందేహం ఉండదు, అంతే కదండి. తనని తాను ఒక పరీక్షకి నిలబెట్టుకుంది గోదాదేవి, ఫలితాన్ని పొంది. గోదాదేవి అర్చామూర్తిగా ఉండే రంగనాథుణ్ణి తను పొందాలి అని అనుకుంది. వ్రతాన్ని ఆచరించింది, భగవంతుడి దగ్గరించి పిలుపును పొందింది. ఆ భగవత్ సన్నిధానానికి శ్రీరంగ క్షేత్రానికి శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చింది. అక్కడ స్వామి యొక్క అర్చామూర్తితోటి కళ్యాణ మహోత్సవం జరిపించుకుంది. ఆ స్వామి యొక్క శ్రీపాద సన్నిధిలో తాను అంతర్లీనమైంది. అయ్యో 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 అని గోదాదేవి వాళ్ళ నాన్నగారు బాధపడితే గోదాదేవిని స్వీకరించిన రంగనాథుడు, మీకేం బెంగక్కర్లేదండి స్వామి, విష్ణు చిత్తుల వారు మా అమ్మగారు, మీ చోటికి మీరు హాయిగా వెళ్ళండి. మరి మా అమ్మాయో అంటే, మీ అమ్మాయి సంగతి సరే, మరి నా సంగతి ఏమిటి? నువ్వు కూడానా? నువ్వు మా అమ్మాయి ఇద్దరు నాతో ఉండాలి కదా. ఏం మెంగలేదు, మీరు అలా ఉండాలని కోరుకుంటే తప్పకుండా మేము ఇల్లరికి అక్కడి ప్రారంభం అండి. మీరు కోరుకుంటుంటే నేను కాదంటండి, తప్పకుండా నేను మీ ఇంటికే వచ్చి అక్కడే పర్మనెంట్గా పీట వేసి కూర్చుంటాను, సరేనా? నిజమా? మీరు వెళ్ళి చూడండి, మీ ఇంటికి వెళ్ళండి, మేము మీ ఇంటి దగ్గర ఉండకపోతే కదా. ఆయన పాపం వారి ఊరికి వచ్చేటప్పటికి ఈయన నేరుగా గోదాదేవితో పాటు కలిసి రంగనాథుడు గరుడ వాహనారూఢుడై వారింట్లో పర్మనెంట్ మకాం. ఆనాడు ఆయన అట్లా వేంచేసి ఈనాటికి వెళ్ళి మనం దర్శిస్తే తన యొక్క సేవని మనకి ప్రసాదిస్తున్నాడు. ఆనాడు ఏ రూపంలో గోదాదేవి అక్కడ స్వామి సన్నిధికి చేరిందో అదే రూపంలో మళ్ళీ ఈనాటికి మనకి సేవ ప్రసాదిస్తోంది ఆండాళ్ తల్లి. ఇది చాలు మనకి నిదర్శనం. స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ గోదాదేవి పాటలు పాడిన వారికి ఆ స్వామి తప్పనిసరిగా తాను అనుగ్రహాన్ని ఇస్తాడు, వారు కోరుకున్న వాటిని ప్రసాదిస్తాడు. ఇది నిరూపణ చేసింది గోదాదేవి. పాడి చూడండి, మీరు కోరండి, పాడి చూడండి, లభించకపోతే అప్పుడు మనం ఆలోచిద్దాం. గోదాదేవి అలాంటి పాటలని పాడి ఈ లోకానికి పర్మనెంట్గా హాయిగా మనందరికీ భూరిదానం చేసింది. అందుకు మనం గోదాదేవి పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఏదో ఉపకారం తన కోసం అందరి చేత చేయించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఎన్నెన్నో చేస్తున్నాం ఈ లోకంలో మనం, వెట్టి చాకిరి. కానీ గోదాదేవి మనని తన కోసం ఏం చేయమని లేదండి, మన కోసం మన కోసం తాను కూడా చేసి మనకు అందించిందండి. ఎంత ఉపకారకురాలండి. అందుకే తల్లి, నీకు నేను ఎన్నిసార్లు నమస్కరించినా చాలదిది. భూయ ఏవాస్తు భూయ ఇదం 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 నమః 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 అన్నారు పరాశర భట్టర్ స్వామి ప్రేమ లోపల పొంగుతూ ఉండగా. గోదాదేవి చరిత్ర మనకందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే విశేషించి మన తెలుగు వాళ్ళకి కృష్ణదేవరాయల వారు అద్భుతమైనటువంటి ఒక మహత్ కావ్యాన్ని వారు రచించి ఆముక్త మాల్యద అనే పేరుతోటి మనకి ప్రసాదించి ఉన్నాడు. ఆయన ఆ తల్లి వైభవాన్ని అంతటిని అద్భుతంగా వర్ణించి ఆయన ఇచ్చాడు.
శ్రీవిల్లిపుత్తూర్ దక్షిణ దేశంలో ఒక పెద్ద క్షేత్రం అండి. అక్కడ వటపత్రం మీద పవళించినటువంటి స్వామి ఉంటాడు, వటపత్ర సాయి. వడ పెరుంకోయిల్ ఉడయాన్ అని ఆయనకి పేరు. చాలా పెద్ద ఆలయం కలవాడు అని పేరండి ఆయన. అంటే ఆయన ఆకారం పెద్దదే, పెద్ద ఆకారానికి తగినంత ఆలయం అక్కడ కట్టుకున్నాడు ఆయన. విష్ణు చిత్తుల వారు ఆ ఊళ్ళో స్వామి యొక్క తులసిమాల కైంకర్యం చేస్తూ ఉండేవారు. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. హఠాత్తుగా ఒకసారి ఆయనకి ఒక మహానుభావుడు అనుగ్రహంతో ప్రేరణ కలిగింది. అయ్యా, పక్కన మధురై అని పట్టణం ఉంది, అక్కడ ఉండేటటువంటి రాజు అసలు ఏమిటి మనం తెలుసుకోవలసినటువంటి తత్వము అని దానికోసం సభ పెట్టాడు. 6 నెలలు ఇప్పటిదాకా ఆ సభ జరుగుతూనే ఉంది. అలాగా ప్రపంచంలో ఉండే చాలా పెద్ద పెద్ద పండితులంతా వచ్చారు అక్కడికి. కానీ ఎవరు చెప్పింది ఇది సారం అని ఇదమిత్తంగా ఏది నిర్ణయం జరగలేదు అక్కడ. ఎవరు చెప్పింది సారం అని ఎవరు ఒప్పుకోవాలి? అంటే నేను చెప్పిందంటే నేను చెప్పిందే గొప్పని ఎవరి మటుకు వాళ్ళే అంటారు కదండి. నిర్ణేతలు ఎవరు? ఆ రాజు ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక శుల్కాన్ని అక్కడ ఏర్పాటు చేసేట, ఒక బెట్ ఒకటి పెట్టాడనమాట అండి. అక్కడ ఏం పెట్టాడైనా బోల్డంత ధన రాశిని మూట కట్టి పెట్టేటండి ఆ పైన. ఎంత ధనరాశి పెట్టాడో తెలియదు. అక్కడెక్కడో రాజులు కొద్ది ధనరాశి పెట్టింది బయటపడితేనే ఇప్పుడు మన వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్లకు ఉండేటటువంటి అనంత ధనరాశుల్లో ఏదో కొద్ది వాళ్ళు అక్కడ దాచారండి. అక్కడ ఆ దాచింది ఇప్పుడు బయటపడితే దానికి లెక్క కట్టడానికి చేతకాక కింద మీద కొట్టుకుంటున్నారండి మహులంతా. ఆ రోజున అప్పుడు ఉండేటటువంటి అక్కడ పాండ్య దేశపు రాజు ఒక అద్భుతమైనటువంటి ధనరాశిని అలా పైన మూట కట్టి సభలో పెట్టి, ఎవరు చెప్పింది సారమైతే వాళ్ళ పాదాల దగ్గర ఈ మూట రాలి పడాలి, అది నియమం. మంత్రమా తంత్రమా ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అలా పెట్టాడంతే. అంటే అప్పటికి ఆ శక్తి ఉండేది అలాగా. ఎవరైనా చెప్పింది సారం అయినట్టయితే వాళ్ళ దగ్గర ఇది రాలి పడాలి, దానంతటి అది ఎవరు దాన్ని తగ్గకూడదు. ఎంతోమంది వచ్చారు, ఎన్నో ప్రతిపాదనలు చేశారు, పెద్ద పెద్ద పేపర్లు చదివారు, కానీ ఆ మూట కదలలేదండి. అది అక్కడే అలానే ఉండిపోయింది. అది ఆ ఊళ్ళో ఉండేటటువంటి రాజుగారికి 6 నెలల కాలం గడిచి ఇంతింత పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి నిర్ణయాలు చేయాలి అని వాళ్ళు శ్రమపడ్డా ఆ మూట అక్కడి నుంచి కదలలేదు. దాంతో దిగులు పట్టుకుంది. కనుక విష్ణు చిత్తుల వారే మీరు వెళ్ళి వారి యొక్క విచారాన్ని తీర్చండి అని భగవత్ ప్రేరణ కలిగిందండి. నేనేం చేస్తానయ్యా స్వామి, నాకేమిటి వచ్చినని చేయనన్నాడు. నీకెందుకయ్యా పంపించేవాడిని నేనైతే, వెళ్ళి చేయి అన్నాడు. అంతే. భగవంతుడు చెప్తే దానికి ఎదురే ఉంది కనుక నువ్వు వెళ్ళమంటే వెడతా అంతే. చెప్పించుకునే బాధ్యత నీది. నాకేం రాదని వాళ్ళు నలుగురు నవ్వితే నీకే అవమానం, అది చూసుకో అన్నారు. భక్తుడికి అవమానం కలిగితే ఎవరికండి బాధ? అంచేత నువ్వు బాధపడతా అన్నప్పుడు నాకేం, నువ్వు వెళ్ళమంటే వెడతా అన్నారు. సభకి వెళ్ళారు, అక్కడ నిలబడ్డారు, కళ్ళు మూసుకున్నారు, చేతులు జోడించారు. ఏమిటో తెలియనటువంటి ఒక ప్రవాహం వారి నోట అలా సాగిపోయింది. అక్కడ ఉండేటటువంటి ఆ ధనపు మూట కాస్త ఊడి ఆయన పాదాల దగ్గర పడింది. ఆయన ఏం చెప్పారనేది మనకు అనవసరం అండి. వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోరా కూడా మనకు అక్కర్లేదు. ఏది నిర్ణయము అని అక్కడ పెట్టాడో ఆ మహారాజు, అది జరిగింది అక్కడ అంతే.
దాంతో ఆ సభలో ఉండే మహామహులు అందరూ కూడా ఇంకా నోరెత్తకుండా అంగీకరించాల్సి వచ్చింది. ఈయన చెప్పింది పరతత్వ నిర్ణయము, ఈయన చేసిందే, ఇంకెవరు నోరెత్తలేదు. ఆనాడు సభలో ఆయన చేసింది వేదసార నిర్ణయం. శ్రీమన్నారాయణుడే పరతత్వం, దాన్ని నిరూపణ చేశాడు. ఆశ్రయించవలసింది ఆయన్నే, అనుగ్రహించవలసింది ఆయనే. దీన్ని ఆయన నిర్ణయం చేసి చెప్పాట ఆనాటి సభలో. ధనం మూట పడింది, రాజుగారికి ఆనందం వేసింది. పెద్ద అంబారీ కట్టాడు, దాని మీద మహానుభావుని కూర్చోబెట్టాడు. తనే ముందర చీపురు తీసుకుని రోడ్లు ఊడుస్తూ అక్కడ పూరి జగన్నాథంలో స్వామి రథాన్ని నడిపిస్తారు కదండి అక్కడుండేటిన మహారాజు గారు. ఆ భగవంతుణ్ణి తనవాడు అని భావన చేసి అట్లా ఆ రాజు ముందు సాగుతుంటే అక్కడ ఉండేటటువంటి ఎందరూ పండితులు మహానుభావులు కూడా ఆయన వెంట ఈయన గారికి స్తోత్రం చేస్తూ పింజామరలు వీస్తూ చామరలు పడుతూ సాగారు. ఒక పెద్ద ప్రొసెషన్, ఒక పెద్ద తిరువీధి ఉత్సవం జరిగింది ఆ వేళ. ఇంత జరిగేటప్పటికీ భగవంతుడికి కూడా సంతోషం వేసి ఉంటుంది కదండి. ఆయన మిగతా వాళ్ళు ఎవరికి కనిపించలా, అక్కడ అన్ని వేల మంది ఉన్నా వీరొక్కరికి మనస్సులో ఒక సాక్షాత్కారం ఏర్పడింది. పరివారంతో భగవంతుడు గరుడ వాహనం మీద ఎదురుకుండా ఉన్నాడు అని అనిపించింది. అయ్యో భగవన్, నువ్వు ఇలా కంటికి కనిపించేస్తున్నావే, తెలుసుకోలేని ఈ మూర్ఖ జనాలకి నీ రూపం కనిపిస్తే వాళ్ళ చూపుల వాడి నీకు ఇబ్బంది కలిగిస్తుందా? ప్రేమ ఉన్నవాడి చూపు అయితే మెత్తగా ఉంటుందండి, ప్రేమ ఉన్నవాడి పలుకైతే హాయిగా మల్లెపూ విసిరినట్టు ఉంటుందండి. కానీ ఆ ప్రేమ లేనివాడి చూపు కానీ వాడి యొక్క పలుకు కానీ ఆటం బాంబులు వేసినట్టు ఉంటుంది. ఇలాంటి 6 నెలలు శాస్త్ర చర్చలు చేసినా నువ్వు ఫలానా అని గుర్తింత చేతకాని వీళ్ళ మధ్య నువ్వు వస్తే తండ్రి, అమ్మో నీకెంత ఆపద కలుగుతుందా? వీళ్ళ ముందు నువ్వు కనిపించకు తండ్రి, నీకు రక్ష కలుగ్గాక, నీకు ఒక రక్ష నేను పెడుతున్నా. ఎవరి చూపైనా పడితే అది తొలగాలని నీకు దృష్టి తీస్తున్నానంటూ పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని ప్రేమ పరవశులైపోయి స్వామికి మంగళం పాడారు. భగవత్ ప్రేమలో వారంత పెద్దవారు మరి లేరని వారికి పెరియ ఆళ్వార్ అని పేరు పెట్టారండి. పెద్ద ఆళ్వార్. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమలో మునిగి తేలేవారు. ఈయన పెద్ద ఆళ్వార్ అంటే ప్రేమలో పెద్దరికం, వయస్సులోనూ లేకపోతే మిగతా వాటిలోనూ కాదండి. ఆ ప్రేమ పెద్దరికం చేత వీరికి పెరియాళ్వార్ అని పేరు పెడితే వీరు ఆ ధనాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి ఆ వటపత్రశాయి యొక్క దివ్య మందిర నిర్మాణాన్ని, దివ్య ప్రాకార నిర్మాణాన్ని చేశారు. అక్కడ కూడా ఏమైనా పెట్టారు, ఇంకా ఏమైనా మిగిలి ఉంటేదా? శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో చాలా ఉన్నతమైనటువంటి గోపురం ఉంది. మన భారతదేశంలో కాదు, మన ఆసియా ఖండంలో ఉండేటటువంటి ఆలయ గోపురాలన్నింటిలోకి అతిపెద్ద గోపురం శ్రీవిల్లిపుత్తూరు గోపురం. అంటే చాలా మెజెస్టిక్గా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కాపీ చేసి ఈ మధ్య శ్రీరంగంలో పెట్టారు. అంతకంటే ఇంకొక 2 అడుగులు పెంచుతాము అని. కానీ దానికి ఆ సౌందర్యం లేదు, ఆ హుందాతనం లేదండి. ఈ గోపురాన్ని చూస్తేనే ఒక గంభీరమైనటువంటి ఒక స్థితి మనకి కనిపిస్తుంది. అది మిగతా చోట మరి ఎక్కడ ఉంటుంది. అలాగే ప్రాకారం తడమదిళ్ అంటారు, మిన్నార్ తడమదిళ్, అది చాలా అద్భుతమైన అతిపెద్ద ప్రాకారం. ఇదంతా మొత్తం విష్ణుయుక్తిలో అది నిర్మించారు. ఆ ధనంతో పెద్ద కోవిల. అది కలవాడు వటపత్రశాయి, ఆ ఊళ్ళో ఉండే వడ పెరుం కోయిల్ ఉడయాన్ అని, అందుకోసం ఆయనకి పేరు వచ్చిందన్నమాట. ఆ స్వామి యొక్క సేవ చేస్తూ ఈయన ఇంత ధనం వచ్చినా
ఆ స్వామి యొక్క తులసిమాల కైంకర్యాన్ని మానల. ఆ తులసిమాల కైంకర్యం చేస్తుండగా లభించింది గోదాదేవి చిన్న శిశువుగా ఆ తోటలో. ఎలా పుట్టిందో తెలియదు. జనక చక్రవర్తికి సీతమ్మ లభించినట్లుగా విష్ణుచిత్తుల వారికి గోదాదేవి లభించిందని అయో నిజ అని అంటారు. అయితే అంతకంటే విలక్షణంగా లభించిందని. ఆయన ఉత్త నేల యజ్ఞం చేయడానికి సిద్ధపడితే అక్కడ లభించింది సీత. భగవంతుడి సేవలో ఇప్పటికే ఉండి నిత్య పరిమళము పవిత్రత కూడా సంతరించుకున్న చోట ఆవిర్భవించింది గోదాదేవి. ఇంకేత సీతమ్మ కంటే మన గోదాదేవికే వైలక్షణ్యం చాలా ఎక్కువ. సీతమ్మ పెరిగింది, పెద్దదైంది, కానీ మరి లోకానికి ఏం పెద్ద ఏదో ఒక శ్లోకం చెప్పింది అనుకోండి, చరమ శ్లోకం పాపానాం వా శుభానాం వా అని. అంతకంటే మనకి పెద్దగా అక్కడి నుంచి కనిపించదు. కానీ గోదాదేవి అట్లా కాదండి. తాను ఒక వ్రతాన్ని ఆచరించి అది ఇతరులకి చెప్పి వాళ్ళ చేత దాన్ని చేయించి అది ఈనాటికి మనం వదలకుండా ఉండగలిగేటట్టుగా అది చేస్తుంటే తప్ప మనకు ఆనందం కలగని స్థితిలోకి మనం ఎదగగలిగేటట్టుగా ఒక క్రమాన్ని మనకి అందించిందండి గోదాదేవి. కనుక సీతమ్మ కంటే ఇవి చాలా అన్ని రకాలుగాను విలక్షణురాలు గోదాదేవి. ఇంకో రహస్యం కూడా ఉందండి. రామచంద్రుడు ఆరాధన చేసుకున్నటువంటి దేవుడు రంగనాథస్వామి. వాళ్ళకి ఇలవేలుపు ఆయనే. ఇక్ష్వాకు వంశానికి ఇలవేలుపు రంగనాథుడు. ఆ రంగనాథుడు రాముడి దాకా వచ్చాడు. రాముడి తర్వాత విభీషణుడికి వచ్చాడు. విభీషణుడి నుంచి కావేరి మంచికి వచ్చాడు. రాముడికి కూడా ఆరాధ్య దైవం. ఆరాధ్య దైవపు పత్ని ఆరాధ్యురాలే కదండి అవుతుంది. రంగనాథుణ్ణి పాణిగ్రహణం చేసిన మహనీయురాలు మన గోదాదేవి. అంటే రంగనాథ ప్రియ పత్ని కదా. ఇప్పుడు రామచంద్రుడికి ఇప్పుడు ఏమవ్వాలి? రాముడు త్రేతాయుగం వాడు అనుకోండి, అలా పక్కన పెట్టండి, పర్వాలేదు. గోదాదేవి కలియుగంలోది, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఓకే. దీనికి దానికి మధ్య సుమారుగా ఓ 12 లక్షల స్టిల్ మోర్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయండి. ఉంటే ఉండుగాక, రేపు పర్లేదు పక్కన పెట్టండి. అయినప్పటికీ ఆ రామచంద్రుడు ఆరాధన చేసే రంగనాథుడి యొక్క పత్ని కనుక ఈమె, రాముడు వచ్చి రంగనాథుడి యొక్క పాదస్పర్శ చేసి నమస్కారం చేస్తే మరి పక్కనుండి అమ్మవారికి చేయాలా వద్దండి? అమ్మవారిని పక్క తీసి నమస్కారం పెడతారు అయ్యవారికి. రామచంద్రుడు సీతమ్మ పాణిగ్రహణం చేసినటువంటి రామచంద్రుడు పాదాన్ని స్పృశించే స్థానంలో గోదాదేవి ఉంది. అంటే సీతమ్మ కంటే చాలా విలక్షణురాలు గోదా అని చెప్పడం కోసమే చెప్తున్నాం ఈ మాట. అంటే ఎవరు గొప్ప అనేది మనకు వద్దండి, కానీ ఒక వైలక్షణ్యం మన గోదాదేవిలో నిండుగా ఉంది అన్నమాట. అందుకోసం మనం దాన్ని గుర్తించాం. చిన్నప్పటి నుంచే తులసి వనంలో పుట్టింది కనుక తులసి లక్షణాలు మన గోదాదేవి. తులసికి వేరు దగ్గర నుంచి చిగురు టాకు దాకా పరిమళం నిండి ఉన్నట్టుగా గోదాదేవిలో భగవత్ ప్రేమ నిండి ఉండేది. గోదాదేవి వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుల వారు ఆమెను పెంచుతూ ఉండేటప్పుడు తులసి వనంలో దొరికింది కనుక మాల అని పేరు పెట్టండి. శ్రీమాల కోదై అంటారు. ఆ కోదై అనే పదమే క్రమంగా గోదా కింద మారిందన్నమాట. చక్కగా ప్రేమగా పెంచుకునేవారు. మరి ప్రేమ ఎక్కువైతే పిల్లల్లో అల్లరి ఎక్కువ అవుతుంది. ఎంత ప్రేమ పెరిగితే పిల్లల్లో అంత కాస్త మొండివాళ్ళు అల్లరి వాళ్ళు తయారవుతారు. గోదాదేవి కూడా బహుశా అలానే ఉండేదో ఏమిటో. విష్ణు చిత్తుల వారికి వివాహం అయినట్లేదండి. ఎందుకంటే ఆయన పెరుమాళ సేవలోనే జీవితం అంతా గడిపిన మహనీయులైన. కానీ తనని యశోదమ్మగా భావించుకుని గోదాదేవిని చిన్నారి కృష్ణుడిగా భావించి, అది తల్లులందరికీ అలవాటేనండి. తమ పిల్లలకి అమ్మాయి పుట్టిన కృష్ణుడి వేషం వేసి నెమలి పింఛం పెట్టి ఆ మెడలో మాలికలు వేసి
అని రే 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 కన్నా రారా రారా అంటారు. అమ్మాయి కన్నా ఏమిటండి, రారా కన్నా అంటారు. ఇలాగా ఎవరికైనా అలా కృష్ణుడి వేషం వేసి ఆడుకోవడం ఒక ఆనందం. విష్ణు చిత్తుల వారు గోదాదేవిని పెంచేటప్పుడు ఆమెకి బహుశా కృష్ణుడిలాగా అలంకరణ చేసి అన్ని రకాల సేవలు, స్నానం చేయించడం, బట్టలు కట్టడం, బొట్టు పెట్టడం, పువ్వులు తురమడం, తల దువ్వడం, గోరుముద్దలు తినిపించడం అన్నీ ఆయన చేసేవారు. పెరుమాళ్ళ సేవ చేస్తూ తమని యశోదమ్మలా భావించుకునేవారు. గోదాదేవిని కృష్ణుడిగా భావించి ఉంటారు. ఎన్నో పాటలు పాడారు. యశోదమ్మ కృష్ణుడికి సేవలు చేసుకుంటున్నట్లుగా వారు పాటలు పాడారండి, తమని యశోదా స్థానంలో పెట్టుకుని. అలా ఎన్ని పాటలు పాడారండి. యశోద నిజానికి మనకి భాగవతంలో కృష్ణుడికి అన్ని రకాల సేవలు చేసినట్టుగా కనిపించదు, కానీ వీరు చేశారండి ఆ పనంతా. స్నానం చేయిస్తాను రారా కన్నయ్య, ఏమిట్రా అలాగే ఒళ్ళంతా బూడిద పూసుకుని నువ్వు ఆడుతూ, నాకు బాగానే ఉందనుకో, కానీ చూసిన వాళ్ళు నన్ను తిడతారా, ఏమిటి ఒక్కగానొక్క కొడుకు పుడితే ఈ మాత్రం కూడా సేవ చేసుకోలేవుటమ్మా, నన్ను తిడతారా, రారా నీకు స్నానం చేస్తా, నీకు బొబ్బ పోస్తా. పోనీ రోజు రాకపోతే మానేప్పుడు పుట్టినరోజు నాడైనా రారా నా తండ్రి. ఏదో వాళ్ళెవరో ఏదో వారానికి ఒకసారి చేస్తారటండి. పోనీ నువ్వు ఏడాదికి ఒకసారైనా రారా. ఇలాగా కృష్ణుణ్ణి యశోదమ్మ పిలిచినట్లు వారు అద్భుతమైన పాటలు పాడతారు. స్నానం చే నీరాటం అంటారు. పువ్వులు పెట్టడానికి రకరకాల పువ్వులు నీ కోసం తెచ్చారు. ఎండహం పువ్వు కొడందేన్ ఇన్ని వయసూట వా, పెడతాను రారా, నీ కనీసం కొన్ని పూలనే పెట్టుకోరా నా తండ్రి అంటూ ఎన్నో రకాల పుష్పాలని బహుశా వీరు గోదాదేవికి అలంకరించడంలో ఆ భావనని పొంది ఉంటారు. అలాగా శ్రీకృష్ణుడికి తాను పుష్పాలంకరణ, అరే సంజయ వేళరా బయట తిరక్కరా నా తండ్రి, ఏదో సాయంకాలం ఏదో తథాస్తు దేవతలు తిరుగుతుంటారటండి. వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు తథాస్తు అంటుంటారట. ఏదో కొంతమంది చూపు పడితే అది అంత మంచిది కాదట. అంచేత సంజయ వేళ అలా తిరక్కరా నా తండ్రి, బయట దృష్టి తగులుతుందిరా నా తండ్రి, నీకు రక్ష పెడతా రారా, కాపు ఇడ వారాయి అంటూ రక్ష పెడుతూ తాము గోదాదేవికి చేసిన సేవలు, యశోదమ్మ కృష్ణుడికి చేసిన సేవల్లో వారు అద్భుతమైన పాటల్లో పాడుకున్నారు. కాకిని చూపిస్తూ ఏ కాకమ్మ కాకమ్మ అని మావాడు కాకమ్మ కథలు చెప్తుంటారు చూడండి. అలాగా కాకాయ్ మా వాడికి చూడు అలా తీసుకురా, అది తీసుకురా, తల దువ్వుతున్నాను హే కాకి ఇలారా, కుழల్వారాయ్ అక్కాయ్ అంటూ కాకిని పిలుస్తూ, చిన్నపిల్లవాడికి గిలక కడుతుంటారు చూడండి. ఇక్కడ ఏదో కణగణగణలు ఆడుతూ ఉంటారు. వాడు తిరుగుతుంటే ఇల్లంతా సర్దిస్తుండే రోజులు వచ్చేటప్పటికి వాడికి ఎక్కడ తిరుగుతున్నాడో కనీసం ఆ కాలు కదుపుతుంటే ఆ చప్పుడు వస్తేనే జాత అవసరమైతే పట్టుకోవచ్చు అని. ఎన్ని రకాల సేవలు, చిన్నపిల్లలకి చేసే సేవలన్నీ కూడా గోదాదేవికి తాము చేస్తూ కృష్ణుడికి యశోదమ్మ చేసిన భావనలో వారు తమని తల్లిగా అద్భుతమైన పాటలు పాడారు. ఇలా పెంచారు గోదాదేవిని. ఆ పాటలన్నీ విన్న గోదాదేవికి కృష్ణ ప్రేమ పెరిగి మూర్తీభవించి ఈ కృష్ణుణ్ణే తాను పొందాలి తప్ప ఇక్కడ ఇతరమైనటువంటి లోక వ్యవహారానికి మనకి దూరం అని అనుకుంది గోదాదేవి. కానీ ఎట్లా దేవుణ్ణి, ఎట్లా చేరేది దేవుణ్ణి, ఎట్లా సేవించేది దేవుణ్ణి, దేవుడి గురించి వినాలనుకున్న గోదాదేవికి నాన్నగారు భాగవతం అంతా చెప్పారు. ఎక్కడుంటాడో చూడాలనుకున్న గోదాదేవికి దివ్యదేశాలన్నీ చూపించారు. ఆ చూసిన దివ్యదేశాల్లో రంగనాథుడు అంటే చాలా నచ్చింది గోదాదేవికి. కానీ ఎట్లా పొందేది దేవుణ్ణి, ఎప్పుడు పొందారు, అసలు ఎవరైనా పొందారా అంటే ఎక్కడ గోకులంలో గోపికలు పొందారని తెలిసి. పోదామని అనుకుంటే పోవడానికి చిన్నపిల్ల, తీసుకువెళ్ళాలంటే నాన్నగారు మాత్రం ఎక్కడ తీసుకువెళ్తారు, అన్ని చోట్లకి కష్టం కదా. ఆయనకి పెరుమాళ్ దగ్గర కైంకర్యం ఉందాయే, వెళ్ళడానికి అవకాశం ఉండదు.
కొన్ని సేవింపచేయగలిగిన అన్నీ సేవింపజేశారు గోదాదేవికి. ఇదివరకు అట్లా కొందరు పొందారు కనుక నేను మాత్రం ఎందుకు పొందకూడదు అట్లాగా? తను కూడా అక్కడికి పోతే దొరుకుతాడేమో. లేదమ్మా, అదంతా గత చరిత్ర. ఈ యుగంలో కాదు, గత యుగంలో, ద్వాపర యుగంలో స్వామి ఆ రకమైన ఆనందాన్ని అక్కడ వాళ్ళకి అందించాడు, అవతారం చాలించాడు. పోనీ ఆయన ఉన్న చోటైనా ఒక్కసారి తాకి, ఆయన ఎక్కిన చెట్లని తాకి, ఆయన తిరిగిన ఇసుక నేలని తాకి, ఆయన ఆడినటువంటి యమునా జలములని తాకి ఒక్కసారి సంతృప్తి చెందుదాము. కానీ అది చేత కాదు. పోనీ అలా ఊరుకుందామా అంటే అది అంతకంటే సాధ్యం కాదు. ఏం చెయ్యాలి? మళ్ళీ నాన్నగారిని అడిగింది గోద. అలా కలిగిన భావనతోటి వాళ్ళ అనుకరణ, ఇమిటేషన్ చేసి ఒకనాడు తట్టుకున్నారమ్మా గోపికలు. చెప్పారు నాన్నగారు. తను కూడా తట్టుకుందాం, అట్లాగ ప్రయత్నం చేద్దామని తను నందగోకులంగా తన ఊరిని, గోపికగా తనని, నందభవనంగా ఆలయాన్ని, అందులో ఉండే స్వామిని కృష్ణుడిగా ఇలా భావించుకుని వాళ్ళ నాన్నగారు ఆదేశించిన రీతిలో ఆవేళ గోపికలు చేసిన క్రమంలో ఒక నెల రోజుల వ్రతాన్ని చేసింది. అదే మనం తిరుప్పావయం చేసుకుంటూ ఉంటాం. తిరుప్పావి వ్రతం పూర్తయింది, కానీ ఇంకా స్వామి అనుగ్రహం కలగల. ఆ తర్వాత నాచ్యార్ తిరుమొഴി అని ఒక 143 పాటలని మళ్ళీ పాడిందండి గోదాదేవి. అక్కడ ఉండేటటువంటి భగవంతుని సుందరబాహుస్వామి దగ్గర మొక్కింది. స్వామి, నా మొక్కు వినవాయా? స్వామికి నేను సేవ చెయ్యాలి అని అనుకుంటున్నా. నాకు ఆ సేవ దక్కేట్టు నువ్వు చేస్తే నీకు 2 లాభాలు. మామూలుగా లోకంలో వాళ్ళకి ఏదైనా మొక్కు ఉందనుకోండి, వెళ్ళి ఆ మొక్కు తీర్చుకున్నారంటే ఆ మొక్కు తీర్చిన వాళ్ళకి తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళి అక్కడ కూర్చుంటారా? అయ్యా నాకు ఉద్యోగం వస్తే భగవంతుడా నీ కొండకు వస్తా, వచ్చింది. ఆ కొండకెళ్ళి నమస్కారం పెట్టి థ్యాంక్స్ అయ్యా ఉద్యోగం ఇప్పించా, వెళ్ళిపోతాడు. అంటే మిగతా వాళ్ళంతా దేవుణ్ణి మొక్కుతారు అంటే ఆయన ఇచ్చేవి పుచ్చుకోవడం కోసం మొక్కుతారు, ఆయన కోసం మొక్కరండి. కానీ నేను మొక్కే మొక్కు వేరు, మిగతా వాళ్ళ మొక్కు లాంటి మొక్కు కాదు నాది సుమా. నా మొక్కు నువ్వు తీర్చావంటే నీతోటే నేను నిరంతరము ఉండి అన్ని రకాల సేవలు కూడా చేస్తూ ఉంటా. చూసుకో మరి లాభం నీకు. ప్రార్థన చేసింది. ఏమిటి మొక్కుతావు అంటే, నేను నీకు మంచి అద్భుతమైనటువంటి పాయసం పెడతా, పరమాన్నం అర్పిస్తా. ఆ కారు అడిసిల్ అంటారు దాన్ని. మామూలుగా మనం చేసే పరమాన్నం లాంటిది కాదండి. మనవాడు పరమాన్నం ఇంత బియ్యం ఉడికించి దాంట్లో ఇన్ని పాలు పోస్తారు, అందులో కొద్దిగా అదో పందారు కలిపేసి, అదే పరమాన్నం. నో అలా కాదు, పాలలోనే ఉడికే. అసలు కనిపించదన్నమాట అందులో ఏం ఉడికిందో, అలా ఉంటుందండి. చాక్లెట్ క్రీమ్లా ఉంటుందన్నమాట. శ్రీవిల్లిపుత్తూరులో అలా చేస్తారండి. సుందరబాహుస్వామి దగ్గర తిరుమల జోలను అట్లా చేస్తారు. అక్కారు వడిసెలు, దాంట్లో నీళ్లు కలపరండి అస్సలు. ఆ పదార్థాన్ని నెల రోజులు పెట్టినా అలా పాడైపోకుండా ఉంటుంది. దాంట్లో అసలు ఎక్కడ మీకు బియ్యపు గింజ కనిపించదండి. దాంట్లో ఎక్కడ పెసరపప్పు గింజ కనిపించదు. అందులో వేసిన కిస్మిస్, జీడిపప్పు ఇవేమి కనిపించవండి దాంట్లో. అంతలా దాంట్లో కలిసిపోతాయన్నమాట. అద్భుతమైనటువంటి పరిమళం. ఇలాంటి అక్కారు వడిసెలు నేను 1 100 1000 కొడుకు పిన్ను మాళం చేయవని. చూసుకో ఛాన్స్ మరి నీకు. 1 100 1000 ఎన్నో ఇన్నని చెప్పలే, తమాషా. ఎన్నో నీకు అర్పిస్తా, పిన్ను మాళం చేయవన్. నా మొక్కు నువ్వు తీర్చినట్లయితే నీకు ఆ పాయసంతో పాటు నా సేవలు కూడా నిరంతరం ఉంటాయి. చూసుకో, తీర్చవా? ఇలా ప్రార్థన చేసింది గోదాదేవి. మొక్కడం తప్పు, స్వార్థం కోసం మొక్కడం తప్పు, ఆయన సేవ కోసం మొక్కడం తప్పు కాదు. అది మన ఆండాళ్ళ తల్లి చేసినటువంటిది అన్నమాట. ఆ తర్వాత స్వామికి అనుగ్రహం కలిగి రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న గోదాదేవిని తీసుకొని వచ్చి తన వాహనం మీద తన వాహకుల ద్వారా వివాహం చేయించుకోవాలనుకున్నాడు. వాళ్ళని ఆదేశించాడు, వెళ్ళి మీరు తీసుకురండి గోదాని అని. మర్యాదలతో తీసుకురమ్మని చెప్పాడు. ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడో రంగనాథుడిని ఇచ్చాడని, కానీ పాపం విశ్వజిత్తుల వారికి పాపం కాళ్ళు చేతులు ఆడలేదని, ఆయనదో సామాన్యంగా జీవిస్తున్నాడు ఆయన.
అమ్మో రంగరాజు ఆయన ఎక్కడ మనం చేయగలుగుతాను కొంచెం బెంగ కలిగింది ఆయనకి. ఆ పక్కన రాజుగారు ఒక ఆయన ఉన్నారు కనుక పాండ్య దేశపు మహారాజు ఆయనకు కబురు చేస్తే ఏం పర్వాలేదన్నాడు. తన వాహన పరివారంతో అందరితోటి పాటు ఆ మహానుభావుడు వచ్చాడు. రాచమర్యాదలతోటి గోదాదేవిని శ్రీరంగ క్షేత్రానికి వెంచేపు చేసుకొచ్చారు. రంగనాథుడితోటి వివాహం జరిపించారు. అద్భుతంగా స్వామి యొక్క సాయుధ్యాన్ని ఆండాళ్ళ తల్లి లభించింది. లభించడం అంటే అక్కడ ఏదో వెళ్ళి స్టోరీ అయిపోలేదండి. ఆ లభించిన దానికి సాక్ష్యంగా తాను వచ్చి శ్రీవిల్లిపుత్తూరులో ఈనాటికి నిలబడి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తి ఆనాటి శ్రీరంగనాథుడి దగ్గర నుంచి తాను వచ్చినటువంటి రూపంలోనే ఉందండి. అదే మూర్తి మనకి ఇవాళకి అక్కడ రంగమన్నార్ అని అంటారు ఆ స్వామిని. అట్లా మనకి సాక్షాత్కరిస్తూ అక్కడ వెంచేసి ఉంది. అంటే స్వామిని ప్రార్థన చేస్తే నాకు తీర్చాడైనా, నేనేం చెప్తున్నానో అది ఆయన వింటున్నాడు, నేను ఎలా చెప్తున్నానో అట్లా ఆయన అంగీకరిస్తున్నాడు. అంతవరకు అయితే ఖాయం కదా. నేనేం చెప్పా దీంట్లో, இங்கு இப்பரிசு உரைப்பார் ஈரிரண்டு மால்வாய்த்தோள் எங்கும் திருவருள் பெற்று இன்புరుவர். ఇలా పాడితే చాలు, ఇలా అనుకుంటే చాలును, వాళ్ళు స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎక్కడ ఎప్పుడైనా పొందుతారు అని నేను చెప్తున్నా. దిస్ ఈజ్ ఏ ప్రామిస్, దిస్ ఈజ్ ఏ ప్లెడ్జ్, దిస్ ఈజ్ ఎన్ ఓత్. నేను తీసుకుంటున్నా. యూ చెక్. మీరు కూడా చూడండి, కావాలండి చేసి చూడండి. ఇది చెప్పింది, చెప్పి అక్కడ నిలబడిందండి. ఉపయోగించుకోవడం మన అదృష్టం. ఇప్పుడు ఒక దాన్ని ప్రమాణం చేసి అక్కడ పెట్టారు, దాన్ని నువ్వు వినియోగించుకోవడం నీ ఇష్టం. అక్కడ ఒక ఫ్యాన్ పెట్టారు, గాలి వేస్తుంది, దాన్ని వాడుకోవా నీ ఇష్టం. లైట్ పెట్టారు, వెలుగుతోంది, వాడుకోవా నీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది ప్రమాణం చేసి తాను పొంది గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో నిలబడింది. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం వాడుకోవా మన అదృష్టం. ఆవిడ పాడే తిరుప్పావు ఇప్పటికే మన మధ్య మనకుంది, మన ఆచార్యులు మనకు అందించారు. దాన్ని చదవమా మన అదృష్టం. అందుకే మన పెద్దలు చెప్తారు, మీరు ప్రపంచంలో ఇంకా ఏమీ అక్కర్లేదండి, 2 చాలండి మనకి. తిరుప్పావై చదవండి, సహస్రనామం పాడండి, ఫినిష్. ఇంకేం అక్కర్లేదు. మిగతా అన్ని వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, తర్కాలు, మీమాంసలు, లేకపోతే ఇంకా వ్యాకరణాలు, ఇవన్నీ చదివితే మంచిదే, ఓపిక ఉంటే చదువుకోండి. కానీ ఇన్ని చదివినా ఇవి లేకపోతే అవన్నీ కూడా గాడిద మోసే బరువులు, కస్తూరి మూటలు. దానివల్ల వాటికి ఆ గాడిదలకి ఎంత లాభం, మిగతాది కూడా అంతే. ఇవి చదివితే చాలు, మిగతావన్నీ అందులో అంతర్భవిస్తాయి. ఇది గోదాదేవి చేసిన మహోపకారం. భగవంతుడి అనుగ్రహాన్ని తాను మనం పొందగలిగేటట్లుగా చేసింది. అందుకే ఆ తల్లిని స్మరించుకున్న మన పెద్దలు, అమ్మో ఎంత సంపన్నురాలవమ్మా తల్లి, భగవంతుడి యొక్క అనుగ్రహం అనే సంపదని పొందిన మహనీయులు ఓ 11 మంది ఆళ్వార్లు అనే పేరు పొందిన వారైతే, అందులో విష్ణుచిత్తుల వారందరికీ మూర్ధన్యము, చాలా పెద్ద ఆళ్వారని పేరు పొంది గొప్ప ఐశ్వర్య సంపన్నులైతే, ఇందులో అందరికీ కూడా ఒక్కగానొక్క కూతురుగా నువ్వు లభించావు తల్లి. వాళ్ళ ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీకి? ఆళ్వార్స్ అనేటువంటి ఫ్యామిలీకి వారసురాలు నువ్వు ఒక్కటివే. ఇంకా వాళ్ళకి వేరే సంతానం లేదండి. మిగతా ఆళ్వార్లు ఎవరికి సంతానం లేదండి. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడే అన్నీ. మాతా పిత యువతయ స్తనయ విభూతి సర్వం యదేవ. వాళ్ళకి అన్ని భగవత్పాదాలే కనుక ఇంకా వాళ్ళకి ఇతరమైన ప్రవృత్తులు లేవు కనుక వాళ్ళకి వేరే ఇతర సంతానం ఏం లేదు. విష్ణుచిత్తుల వారికి లభించింది గోదాదేవి తులసివనంలో కనుక ఈమె వారికి కుటుంబానికి ఏకైక వారసురాలైంది. ఆస్తి ఎవరికి వస్తున్నారు అంటే ఆ భగవత్ ప్రేమ అనే సంపద కలిగిన ఆళ్వార్ కుటుంబానికి ఏకైక వారసురాలై అధిరాజ్ఞి ఆవిడైపోయింది. మొత్తం ఆస్తికంతటికి ఆవిడే హక్కుదారు. అంజుకుడి అంటారండి దాన్ని. అంజు అంటే భయపడ్డం, భయపడే కుటుంబం. అది దేనికి భయపడేవాళ్ళు? భగవంతుడి కోసం భయపడేవాళ్ళు. భగవంతుడి కోసం భయపడడం ఏంటండి?
అంటే భగవంతుడికి ఏమవుతుందో 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 అని భయంతో కాపాడుకునేవాడు. భగవత్ ప్రేమ అతిశయం. ఎంత ప్రేమ ఎక్కువైతే ఆ వస్తువు మీద అంత భయం కూడా పెరుగుతుంది కదండి. ప్రేమ కలగడానికి విలువ తెలిస్తే ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు ఇంద్రనీల మాణిక్యం అది కొన్ని కోట్ల విలువ చేస్తుంది అనగానే అమ్మో అది నీదే అయితే దాచుకోవాలనిపిస్తుంది. ఇదివరకైతే అలా ఎక్కడ బయట పెట్టి ఊరుకుంటాయండి. నీది అనగానే టక్కువ దగ్గర పెట్టుకుంటాడు. చిన్న పిల్లల దగ్గర నుంచండి. అంటే చిన్న పిల్లలు మామూలుగా అక్కడ అన్నీ ఉంటే వాళ్ళు ఏమని పట్టించుకోవాలి. ఇది నీది రా అని వాడి చేతికి ఇచ్చావా తక్కువ మంది జేబులో పెట్టుకుంటాడు. నాది అనగానే దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలనిపిస్తుంది. దాని మీద ఎవరి చూపు పడకుండా చూసుకోవాలనిపిస్తుంది. దాంట్లో ఏ హ్రాసము కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ ప్రేమ వల్ల భయం పెరుగుతుంది. అలాంటి కుటుంబం అంజు కుడి కొరు సంతతియాయ్ ఆళ్వార్గల్ తంసయలై వింజ నిற்கும் తన్మయలాయ్. వారు చేసేటటువంటి భగవత్ ప్రార్థనలన్నింటికంటే కూడా సారభూతంగా ఒక్క దాంట్లో మాకు అన్ని ఫలించేట్టు చేసి అందించిందండి గోదాదేవి. తిరుప్పావే మనకు అందించింది. నాచ్యార్ తిరుమొഴി అనే ప్రబంధాన్ని అందించింది. సంతానాన్ని కాపాడుకోవాలని అనుకునేటటువంటి తల్లి తన స్తన్యంతో పిల్లల్ని పెంచినట్లుగా గోదాదేవి మనకి 2 ప్రబంధాలనిచ్చి ఆ ప్రబంధాల ద్వారా అందే జ్ఞానంతో మనందరినీ కూడా పెంచుతోంది. ఎవరు తరించాలని అనుకుంటే అలాంటి వారందరూ తన సంతానం. జ్ఞాతారహ తనయాహ త్వదుక్తి సరస స్తన్యేన సంవర్ధితాః అంటారు మన ఆచార్యులు. భగవద్ రామానుజుల వారిని తన సోదరుడిగా భావించింది మన ఆండాళ్ తల్లి. అంటే వీరికి వారికి 3000 సంవత్సరాల కాలం తేడా ఉందండి. కలియుగంలో మొదటి శతాబ్దిలో గోదాదేవి అయితే కలియుగంలో 4వ సహస్రాబ్దిలో భగవద్ రామానుజుల వారు. అంటే 4000 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. అయినా నీకు ఇది నేను అర్పిస్తాను అని గోదాదేవి చెప్పింది. కానీ రంగనాథుడు పిలిపించుకొని కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించిన తర్వాత వెళ్ళి స్వామి దగ్గర తను చేరిపోయింది. శ్రీలిపుత్తూరు వచ్చేసింది. మరి ఇంకక్కడ తను అర్పించడానికి ఏం మిగలలేదు. కానీ మాట ఆడింది మాత్రం మిగిలిపోయింది. ఆ తర్వాత 11వ శతాబ్దంలో భగవద్ రామానుజుల వారు గోదాదేవి వైభవాన్ని విని ఆవిడ ప్రబంధాన్ని చదివిన తర్వాత గోదాదేవి ఇట్లాగా స్వామికి మొక్కిందే తీర్చిందా? తీర్చినట్టు లేదు. అరే అమ్మ అంది కానీ తీర్చలేదే. అమ్మ మనసులో ఈ కొరత ఉండిపోయి ఉంటుంది అని భావించారండి భగవద్ రామానుజుల వారు. అమ్మ తరపున పోని మనం చేద్దాము అని ఒక ఆడపిల్ల అనుకున్న మాటని పుట్టింటి వాళ్ళు తీర్చినట్లుగా గోదాదేవి అనుకున్న మాటని రామానుజుల వారు శ్రీవిల్లిపుత్తూరు మట్టమాటి సుందరబాబు స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ 1000 గంగాళాలతోటి అక్కారు వడిసెలు అర్పణ చేసి శ్రీవిల్లిపుత్తూరు ఇచ్చి, తల్లి నీ వాడిన మాటని నేను ఈవేళ తీర్పించామ్మా నీ తరఫున. ఇంతకాలం ఆ తల్లి హృదయంలో ఆ కొరత అలా ఉండిపోయి ఉంటుంది. ఆ ఉత్సవమూర్తి విగ్రహం అక్కడ ఉంటుంది ఆండాళ్ తల్లి. ఆ మూర్తి నుంచి అన్నా అని పిలుపు వచ్చిందిటండి. ఆశ్చర్యపడ్డారు అందరూ. గోదాదేవి రామానుజుల వారిని తన సోదరుడిగా భావించిందన్నమాట. ఆ రకంగా రామానుజుల వారికి సోదరి, యతిరాజ సహోదరి అయింది. వీరు గోదా అగ్రజులు అయ్యారన్నమాట. స్వామిని రామానుజుల వారిని గోదాదేవి ఆ రకంగా భావించి వారి ద్వారా ఆ సేవని తను స్వీకరించి తన మనస్సులో కలిగిన సంతృప్తి చేత వారి పరంపరకు అందరికీ కూడా తన యొక్క కటాక్షాన్ని కోరకుండా ఇచ్చేసింది. అందుకే మనం కూడా అమ్మా మేం కూడా భగవద్ రామానుజ సంబంధంతో నీ వాళ్ళమే, నీ సంతానమే తల్లి అని ఆ తల్లి అనుగ్రహం ఉన్నా మనం అంగీకరించాలి కదండి. కోరకుండా గంగా ప్రవాహం వస్తుంటే నేను ఇలాగే ఉంటాను అలా తలెత్తి నిలబడితే అంతా పోతుంది పక్క నుంచి. కొండెక్కి నిలబడ్డా ఉంటే వంగితే హాయిగా మన అందరూ స్నానం ఆడొచ్చండి.
ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా అంగీకరిస్తున్నాము అని ఒకసారి శిరస్సు వంచి ఆ తల్లి చేసినటువంటి ఆ సమర్పణని మనం కూడా భావన చేస్తే బస్ మనకు కూడా ఆ తల్లి కుటుంబంలో ఒక స్థానం ఏర్పడుతుంది. మనం కూడా ఆ ఫ్యామిలీలో మెంబర్ అయిపోతాం అన్నమాట. మనం కూడా రామానుజ కుటుంబంలో ఒక వ్యక్తులు అయిపోతాం, భగవద్ బంధువులం అయిపోతాం. మనం ఈవేళ చేసే గోదాదేవి పుట్టినరోజుతో ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఆ తల్లి పుట్టినరోజు మనం చేసుకుంటున్నాం. ఆ తల్లి చేసినటువంటి ఘన కార్యాన్ని మనం భావిస్తున్నాం. ఆ తల్లితో ఒక సంబంధాన్ని మనం కూర్చుకుంటున్నాం. ఆ తల్లి చేసేటటువంటి దయా ప్రవాహానికి మనం కూడా అందులో భాగాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతున్నాం అన్నమాట. అదృష్టం మనం ఇక్కడ ఈసారి ఈ సీతానగరంలో ఈ అక్కారు ఒడిసెలు సమర్పణ చేసుకునేటటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మనం పొందుతున్నాం. మీరందరూ అందులో భాగస్వాములు అవుతున్నారు. ఇంతమంది సంతానాన్ని చూస్తే ఆ తల్లికి ఎంత ఆనందం అవుతుంది. ఇదివరకు రోజుల్లో 10 మందినైనా కనండయ్యా అంటే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉండేదండి. ఇవిడే ఒక్కడిని కానీ పాపం ఎప్పుడు ఏడుపులేదు. నిజానికి తక్కువ మందిని కంటే ఎక్కువ ఆనందం ఉండాలి అనే కదండి అంటుంటారు వాళ్ళు. లెసన్ పైగా అది. స్మాల్ ఫ్యామిలీ ఇస్ ద హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ అయితే చికాకులు ఎక్కువ ఉండును, చిన్న ఫ్యామిలీ అయితే సంపదలు ఎక్కువ ఉండును, ఆనందం ఎక్కువ ఉండును. ఏమిటి ఆనందం అండి? ఏమిటి ఆనందం చెప్పండి. ఒకరిని కానీ ఇద్దరిని కానీ మేము ఏం సుఖపడుతున్నారు చెప్పండి. వాడు ఎక్కడికో అమెరికా పోతాడు, ఆ పిల్ల ఎక్కడికో ఇంకో ఆస్ట్రేలియా పోతుంది, అక్కడి నుంచి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి మీకు ఇక్కడ కూర్చొని మీరు కొట్టుకుంటూ ఉంటారు. అయ్యో 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 పిల్లలు ఏమైపోయారో, వాళ్ళు ఎలా ఉన్నారో, అక్కడ ఏం చేయాలో, అక్కడి నుంచి గుళ్ళు గోపురాలు స్వాములు చుట్టూ తిరగడం దాంతో సరిపోయాయి. సంతానం ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందం. ఏమండి పోషించడం కష్టం కదండి అంటే ఇప్పుడు వీళ్ళని పోషిస్తున్నాం ఏంటి పని ఒకటి కానీ, వాళ్ళే మన్ని పోషిస్తున్నారు, వాళ్ళే మన్ని పోషిస్తారు. సవ్యమైన రీతిలో వాళ్ళు ఉంటే ఎందుకు చేయరండి? ఇప్పుడు చైనాలో బోల్డ్ అంతమంది సంతానం. మరి ఇప్పుడు అది దేశానికి పెద్ద లాభం కలిగిందా లేదండి? ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. కొన్ని తర్వాత వాళ్ళని కూడా చూడాలి ఎలా తయారవుతారు. ఎవరో ఒకసారి అడిగారటండి, ఏమండి మనం ఎప్పుడు అమెరికాలో తయారవుతామండి అని. పిచ్చి ప్రెసిడెంట్ వాళ్ళు ఇప్పుడు మళ్ళా తయారవుతారు అడుగు. అట్నుంచి చీడే తప్ప ఇట్టి కాదు. గోదాదేవికి మనం అందరం కూడా జ్ఞాన సంతానం. ఆ తల్లి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది. ఆ రకంగా మనం అదృష్టవంతులం. ఆ తల్లి అర్పించిన అక్కారు వడిసెల పాయసాన్ని మనం కూడా అర్పిద్దాం. అక్కారు వడిసెల గురించి మన వాళ్ళు తిరుప్పావైలో చాలా చక్కగా చెప్తారు. మీరు చాలామంది వినుంటారు. అద్భుతమైనటువంటి పాయసం స్వామికి మనం అర్పిస్తాం. మన హృదయాన్ని అర్పిస్తాం. ఆ కలశం ఒకసారి మన హృదయం అనుకోండి, అది పాయసం కదా. పాలలో ఉడికిన అది ధాన్యపు కణములు, బియ్యపు కణములు. అందులో తీపి పైనుంచి కింద దాకా ఉంటుంది, నేతిలో తేలుతూ ఉంటుంది. రుచి అంతటా ఉంటుంది. దాంట్లో నెయ్యి జిడ్డుతనం మాత్రం అందులో అంతా ఉంటుంది. అది ఎలా తినాలో కూడా గోదాదేవి చెప్పింది. కూడి ఇరిందు కుళిరిందు అని. ఒకరితో ఒకరు కలిసి కూర్చుని ఇలాగ మోచేతితో జుర్రుకుంటూ తినాలి. అందులో ఇలా తీసుకుని తింటుంటే ఆ మూడ నెయ్యి పేరు ముழங்கை వడి వార అలా తీసుకున్నప్పుడు మొత్తం నెయ్యి అంతా ఇలా కారుతుండే. అంటే అంత సంపద అని అర్థం అనమాట కదండి. ఇది నేతిలో మునుగుతూ ఉండాలి, తీపి పైనుంచి కింద అంతటా చేరి ఉండాలి, బియ్యపు కణములు అందులో పక్వమై ఉండాలి, ఉంటాయో ఉండవో ఎక్కడున్నాయో అని తెలియకుండా కలిసిపోయి ఉండాలి అన్నీ. అలాంటి పాలు, దాంతో తయారైనటువంటి అన్నం పరమ అన్నం అంటాడు. పరమాన్నం అని కదండి అంటారు దాన్ని. అలా ఉండాలి మనం అందరం అని మన ఆండాళ్ళ తల్లి కోరిక.
అలా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే మనలో చక్కటి విశుద్ధమైనటువంటి జ్ఞానం కావాలి. మంచి జ్ఞానాన్ని పాలంటారు. మనలో కల్మషం లేని పాలలాగా చక్కటి ఏ రకమైనటువంటి రజస్తమస్సులు కలవనటువంటి శుద్ధ సత్వ జ్ఞానం, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంలో మనం బియ్యపు మిగ్గింజల లాంటి వాళ్ళం, దాంట్లో మనం పక్వం కావాలి, దాన్ని బాగా మనం వినాలి, అందులో కలిసిపోవాలన్నమాట. ఆ కలిసిపోవడం కూడా ప్రేమతో కలవాలండి. ఏడుస్తుని ఏం చేస్తామండి, కూర్చోబెట్టారు పొద్దు నుంచి ఇప్పుడు దాకా కూర్చున్నాడు, పట్టేస్తున్నా వదలటం లేదు. మీరు అలా కూర్చుంటారండి, ప్రేమతో కూర్చున్నారు. ఇంకా ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమ తీయదనం కావాలి. అది స్నేహంతో కూడుకున్నది కావాలి. స్నేహం వల్ల కదండి ప్రేమ ఏర్పడుతుంది. ఆ స్నేహాన్ని జిడ్డు అంటారండి. స్నేహం అంటే సంస్కృతంలో జిడ్డు అని అర్థం అండి. అది కావాలి. అది ఎలా అయితే విడిపోయిన వాటిని కూడా కలిపి పట్టుకుంటుందో జిడ్డుతనం అనేది కదా, విడివిడిగా ఉండే కణాలని కలిపి ఉండేట్టు చేసినట్లుగా మనందరినీ ఆ ప్రేమ స్నేహము కలిపి ఉంచాలి. స్నేహం మనందరికీ ఉండాలి. అది భగవత్ ప్రేమగా ఉండాలి. వాడి గుణాల్లో కలవాలి, పక్వం అయిపోవాలి. ఇక నేననేవాడిని ప్రత్యేకించి ఉన్నానా లేనా అనేటట్టుగా దాంట్లో కలవాలి. అంటే మనం ఉంటామండి, మనం ఎక్కడికి పోం. కానీ నేనున్నాననే అహంకార రహితంతో నాది నాకు అనుకునేటటువంటి ఆ సంఘ రాహిత్యం ఏర్పడి, ఇందాక చెప్పాను చూడండి, మనకి లక్ష్మీదేవి అంటే పాపం చాలా గొప్పవాడే, కానీ ఏం చేస్తాము, ఆ సంఘంతో పట్టు కూర్చున్నాడండి ఒక ఆయన పట్టుకుని. అది లేని స్థితి ఏర్పడితే, అలా మనం పక్వమైతే, ఆ తీపితనం ప్రేమ అంతటా మొత్తం కలిసిపోయి ఉంటే అది పాయసం, అది పరమాన్నం. నీళ్లు పోసింది కాకూడదండి, పాలలోనే పక్వమైంది కావాలి. అది ఒక ఘటం అయితే, ఈ ఘటంలో అట్లాంటి స్థితి, అలాంటి జ్ఞానం నిండితే ఇది మనం ఆయనకు అర్పించే అక్కారు అడిసిల్. అదే ఇది ఉంటే ఇంకా తర్వాత దాంట్లో ఇంకా జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, ఇస్తా ఇవన్నీ ఇంకా తర్వాత మధ్య మధ్యలో ఆయనకు కళ్యాణ గుణాలు, భాగవత ఆచార్య సేవకు ఇవన్నీ మధ్య మధ్యలో అక్కడక్కడ చేరి ఉంటాయన్నమాట. ఇలాంటి దాన్ని అద్భుతమైన రీతిలో ఆండాళ్ళ తల్లి తాను అర్పిస్తానని చెప్పింది స్వామికి. అర్పించి చూపించారు భగవద్ రామానుజులు. దాన్ని మనకి అందించారు మన ఆచార్యులైన స్వామివారు, మన జీర్ స్వామివారు. దాన్ని మనం ఇక్కడ అనుకరిస్తున్నాం. మన అంత శ్రద్ధతోటి, అంత ప్రేమతోటి మనకి చేత కాదు. కానీ ఏదో ఇలాగా అనుకరణ ద్వారా ఏమైనా మనం కూడా కొంత చేయొచ్చు కనుక చేస్తున్నాం. అనుకరిస్తే ఫలితం వస్తుందని గోదాదేవి తను వ్రతాన్ని ఆచరించి చెప్పింది. మనం కూడా అనుకరిస్తున్నాం. తప్పకుండా మనందరికీ ఆ తల్లి యొక్క కటాక్షం, పరిపూర్ణ అనుగ్రహం నిండుగా ఉంటాయి అని మేము విశ్వసిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆ అక్కారు వడిసెల్ని మనం సమర్పణ చేసుకుని, ఆ తర్వాత అమ్మ అర్పిస్తా చెప్పిన 2 పాటలని ఒకసారి మనం కూడా పాడుకుని, ఆ తర్వాత శాతమురై తీర్థ గోష్ఠి చేసుకుంటాం. ఆ తర్వాత అందరూ కూడా అక్కారు వడిసెల్ ప్రసాదాన్ని తీసుకుందిరు కానీ, ఘటాలుగా అందరూ కూడా తీసుకుని పెడితిరు కానీ, ఆ తర్వాత అందరూ కూడా తదియారాధన కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిద్దరు కానీ. గోదాదేవి యొక్క తిరునక్షత్ర తనియన్ తర్వాత మేము చెప్తాం. అందరం కూడా ఆ పాసురాలతో పాటు అందాం. జై శ్రీమన్నారాయణ.